నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. రిమాండ్ రిపోర్ట్, మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ సంచలనం రేపుతోంది. చాలా డీటెయిల్స్ అందులో ఉన్నాయి. అంటే ఏ రకంగా మిథున్ రెడ్డి ఈ నేరానికి పాల్పడ్డారనేది సబ్స్టాన్షియేట్ చేసుకుంటూ ఒక్కొక్క ఎవిడెన్స్ని అందులో మెన్షన్ చేసుకుంటూ వచ్చారు. బట్ ఇదేనా ఫైనల్ అంటే ఇంకా ఛార్జ్ షీట్స్ వచ్చిన తర్వాత ఇంకో 2-3 ఉండే అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కన్సాలిడేట్ చేసుకుంటూ ఫైనల్ ఛార్జ్ షీట్లో జగన్మోహన్ రెడ్డి పేరు రాబోతుంది. అప్పటిదాకా ఆ సస్పెన్స్ని అట్లానే మెయింటైన్ చేయబోతున్నారు. అండ్ అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు స్పందించారు నిన్న, సజ్జల రామకృష్ణారెడ్డి గారు. వీళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే ఉసురు తగులుతుంది అని. సబ్జెక్ట్ వదిలేసి ఉసురు తగులుతుంది. అంబటి రాంబాబు మాట్లాడినా, సజ్జల మాట్లాడినా ఈ ఉసురేంటి, దానికి అదేంటి, ఇవన్నీ వివరించడానికి మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే సార్. సో రిమాండ్ రిపోర్ట్ మీరు కూడా చూశారు. చాలా సెక్షన్లు పెట్టారు అండ్ ఆయన సబ్స్టాన్షియేట్ చేసుకుంటానికి దాంట్లో వాళ్ళు మెన్షన్ చేసుకుంటూ వచ్చిన విధానం, సత్యప్రసాద్కి ఐఏఎస్ ఆశ చూపించడం అండ్ ఆయన దానికి లొంగి ఇవన్నీ చేయటం. ఇది కాక ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్, గోల్డ్ ట్రాన్సాక్షన్స్, పొంగనూరు టు కొలంబో, కొలంబో టు మలేషియా, మలేషియా టు ఇండియా. మళ్ళీ సార్, మొదట యాక్చువల్గా దాన్ని ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ వేశారు. అందులో అయితే మిథున్ రెడ్డి గారి పేరు లేదు. ఈ ప్రిలిమినరీ ఛార్జ్ షీటును, ఈ రిమాండ్ రిపోర్టు ఇంకా మన ఎవరి దగ్గరికి కూడా చూడకుండా సంబంధిత అడ్వకేట్లు కూడా రాకుండా ఈ తపేలా ఛానల్లో ఆల్రెడీ రిమాండ్ రిపోర్ట్ అయితే వచ్చేసింది కదండి, బయటికి వాళ్ళు ఎప్పటి నుంచి చదువుతున్నారు రిమాండ్ రిపోర్ట్. సరే, ఇవన్నీ ఒకటి ఎత్తి అయితే ప్రీ కన్సీవ్డ్ నోషన్తో చేసే వాటిల్లో ఈ మిథున్ రెడ్డి ప్రిలిమినరీ ఛార్జ్ షీట్లో ఉన్న వాళ్ళలో ఉన్నాడా లేదా అన్న దగ్గర ఎక్కడైనా మీరు చూసుకోగలిగితే A4గా అభివర్ణించిన తర్వాత ఎప్పుడైతే గౌరవ సుప్రీంకోర్టు, హైకోర్టులోనే అన్న దగ్గర బెయిల్ రద్దు అయిన తర్వాత పరిమాణంలో నేను మళ్ళీ చెప్తున్నా, ఆనాడు లోద్రా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారికి సబ్జెక్ట్ కాకుండా లాస్ట్కి మెరిట్ గ్రౌండ్స్లో ఆర్గ్యుమెంట్ అన్న దగ్గర మెరిట్ గ్రౌండ్స్లో ఎలా అయితే ఆర్గ్యూ చేయలేదో, మెరిట్ గ్రౌండ్స్ ఆర్గ్యూ చేయని వీళ్ళ వైఎస్ఆర్సీపీ లీగల్ డిపార్ట్మెంట్, అందులో మోమాటం లేదు. ఎంతసేపు వాళ్ళు వాట్ దే ఆర్ ఆర్గ్యూయింగ్ ఈజ్ మెర్సీ అడగటం ఏంటండి, ఇబ్బందిగా అనిపించలా? మెర్సీ మంచి బ్యారక్ ఇవ్వండి, అది ఇవ్వండి, ఇవ్వండి. అక్కడ ఆయనకు కూడా అదే జరిగింది కదా సార్. 54 రోజులు పైసలకి ఆయన జైల్లో ఉన్నప్పుడు 17 ఇయర్ వర్తించదన్న ఏ ప్రాతిపదిక మీద వర్తించదో ఆర్గ్యుమెంట్స్ లేవు. దట్ ఈస్ కాల్డ్ మెరిట్ సెంటర్. వీళ్ళు కూడా ఇక్కడ ఈ కేసులో ఇతనికి సంబంధం లేదు, ఇవేవి కాకుండా బ్యారక్ ఇవ్వండి, నెక్స్ట్ ఆయనకి ఎక్కడో క్లాట్ ఉంది, ఇవన్నీ అనవసరమైన, నేనైతే నాన్ సెన్స్ అని అంటాను. అండ్ సంబంధించిన దాంట్లో వీళ్ళు ఏంటంటే ప్రీడిటర్మినెంట్ మైండ్ అంటారు చూడండి. రిమాండ్ ఇచ్చేస్తారు 14 రోజులు, ఆగస్టు 1వ తారీఖు దాకా కన్ఫర్మ్డ్ అని ఆయన ఢిల్లీ నుంచి దిగాడు. ఈయనేమో వీళ్ళు కూడా దానికి తగినట్టుగా రిమాండ్లో ఎలాగైనా సరే మంచి ఫెసిలిటీస్ ఇప్పించాం అన్న తృప్తి చెందడానికి నేను ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయని చూస్తున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన ఒక లీగల్ టీమ్ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు మాట్లాడిన మాటలు వింటే నాకు ఎందుకే వెళ్తే అనవసరం అనిపించింది, టైం వేస్ట్. ఢిల్లీ లాబింగ్ తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక స్ట్రాటజీ అనేది పొలిటికల్ పార్టీకి లీగల్ పరంగా ఒక బ్రహ్మాండమైన స్ట్రాటజీ లేకపోతే ఏమవుతుంది అన్నదానికి వైఎస్ఆర్సీపీ ఇంకొకటి నిలువెత్తు నిదర్శనం. అది ఇవాళ మిథున్ రెడ్డి అవ్వచ్చు, 3 సార్లు ఎంపీ అయిన అతను, రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వీళ్ళకి మాత్రం సరైన లీగల్ టీము లేదు. ఇదైతే వాస్తవం. దాంట్లో అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్, బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసు అని మాట్లాడుతూ దాంట్లో ది ఇన్వెస్టిగేషన్ రివీల్స్ ఎ లార్జ్ స్కేల్ కాన్స్పిరసీ ఇన్వాల్వింగ్